శ్రీగణనాథం ఓం శ్రీగణనాథం. గణేశోత్సవం అంటేనే మహారాష్ట్ర, మహారాష్ట్ర అంటేనే గణేశోత్సవం అన్నంతగా ప్రాచుర్యం పొందింది మహారాష్ట్ర. అయితే మహారాష్ట్రలోని లాల్ బాగ్చా రాజా గణేష్కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి అపర కుబేరులైన, సెలబ్రిటీస్ అయినా, సాధారణ భక్తులైనా సరే క్యూ కట్టి దర్శించుకోవాల్సిందే. లాల్ బాగ్చా రాజా గణేష్కి నవసచ్చా గణపతి అనే పేరు కూడా ఉంది. నవసచ్చా అంటే కోరిన కోరికలు తీర్చేవాడని అర్థం. ఏటా 1,50,00,000 మంది నవరాత్రుల్లో ఆ గణేశుడిని దర్శించుకుంటారు. 1934లో మొదటిసారి కొలి సామాజిక వర్గం ఈ గణేశుడిని ప్రతిష్ఠించింది. అయితే ఇక్కడే గణేశుడిని ప్రతిష్ఠించడానికి ఒక కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఈ విగ్రహం ఉన్న చోట లాల్ బాగ్ మార్కెట్ 1932లో లేదు. అప్పుడు అందరూ బహిరంగ ప్రదేశంలోనే కూర్చొని తమ తమ వస్తువులని అమ్మేవారు. ఎలాగైనా ఇక్కడ మార్కెట్ కట్టాలని స్థానికంగా చేపలు పట్టే కొలి సామాజిక వర్గం వినాయకుడిని మొక్కుకున్నారు. అలా ఆ జాలర్లు, మరికొంతమంది కూరగాయల విక్రేతలు ఒక మండలిని స్థాపించారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి రాజు కొంత స్థలం కేటాయించాడు. 1934లో మార్కెట్ రూపుదిద్దుకుంది. అప్పటి నుండి గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా గణేష్ చతుర్థికి కొన్ని రోజుల ముందు స్వామివారి ప్రతిమని చూపిస్తూ ముఖ్ దర్శన్ వేడుకను నిర్వహిస్తారు. ఈ వినాయకుడిని పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు 25 నుంచి 30 గంటలు క్యూలైన్లో నిల్చుని స్వామి పాదాలను తాకుతూ పూజిస్తారు. ఉత్సవాల చివరి రోజు అరేబియా సముద్రంలో ఈ లాల్ బాగ్చా రాజా గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఓం శ్రీగణనాథం